ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్కడ్ రాజీనామా చేయగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణంతో ధన్కడ్ రాజీనామా చేయగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఉపరాష్ట్రపతికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం, ఆ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపడం జరిగేది. నిన్న మరి అనారోగ్య కారణాల రీత్యా తాను ఈ రాజీనామా చేసినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు. మరి ఆయన కూడా ఆమె కోరుకున్నారు. మరి ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతిని నిర్ణయించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది ఈ రోజు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, బిల్లులు ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి అన్న విషయంలో కొంత ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే చాలా వేగంగానే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. దాదాపుగా వాస్తవానికి అయితే 60 రోజుల్లోపు ఒక రాష్ట్ర ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే 60 రోజుల్లోపు ఇంకొక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అన్ని రోజులు కూడా సమయం లేదు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మరి చాలా వేగంగానే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. మరి ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్టుగైతే కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశంలో కొంత ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దానిలో ప్రధానంగా చూసుకుంటే ఇక జేపీ నడ్డా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆయనతో పాటు ఇక రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పేరు కూడా వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కొత్త ఉపరాష్ట్రపతిగా చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం. మరి త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ రాష్ట్ర వ్యక్తికి కూడా పదవి దక్కే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అంటుంది. మరి ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్టయితే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు 20 మంది ఎంపీలు నామినేట్ చేయాల్సి ఉంటుంది. మరి దాంతో పాటు చూసుకున్నట్టయితే గత కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఉపరాష్ట్రపతులు దాదాపు ఒక 5 దాకా ఉపరాష్ట్రపతికి కాలం ముగియకుండానే మధ్యంతరంగానే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వివి గిరి 1969లో, అలాగే 1987లో ఆర్ వెంకటరామన్, అలాగే 1992లో శంకర్ దయాళ్ శర్మ, అలాగే 1997లో కేఆర్ నారాయణన్, అలాగే 2007లో బైరంగ్ సింగ్ షెకావత్. వీరు తమ పదవీ కాలం ముగియకుండానే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. మరి అదే జాబితాలో ఇప్పుడు జగదీప్ ధన్కర్ కూడా చేరారు. మరి ఏదేమైనా సరే రాజ్యసభను సజావుగా నడిపించే వ్యక్తి, అలాగే ఉపరాష్ట్రపతికి వన్నె తెచ్చే వ్యక్తికే ఈ పదవి ఇవ్వబోతున్నారు. ఇక రాజ్నాథ్ సింగ్ సుపరిచితులందరికీ, అలాగే జేపీ నడ్డా కూడా సుపరిచితులందరికీ. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ పదవిని అధిరోహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.